మాది గ్రామ కంటకు ఉన్నాను. అసలు మాకు డాక్యుమెంట్లు లేవు. గ్రామ కంటకు మాకు అసలు డాక్యుమెంట్లు లేవు. మనకేంటంటే రూల్ ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు 1 ఇయర్లో అప్లై చేయాలి. ఆయన అప్లై చేసేటప్పుడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ అంటే ఎగ్రిపాల్ లేదా కలిసి అవుతుంటే కదా ఇస్తారంటే వాళ్ళు హెచ్ఓడి అప్రూవల్ ఇస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్తారు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు హెచ్ఓడికి రాసుకోవాలి. ఇలాంటి కన్సెప్ట్ ఏమని ఇస్తే వాళ్ళు హెచ్ఓడి ఆర్డర్ ఇస్తారు. అప్పుడు కరెక్ట్గా డిస్ట్రిక్ట్ కోర్టుకి వచ్చింది. వచ్చారు లాస్ట్ కాపీ కావాలి. అని ఏం మాట్లాడుతున్నారు? 134 అని చెప్పండి చెప్పి అది చేపిస్తాం. 134 తీసుకుంటాం. బౌండరీలు పగలు కొడుతున్నప్పుడు చూడాలి. నా దగ్గర రాదు ఆ కంపెనీ గురించి. మెడికల్కి సంబంధించి కారుణ్యం మేము పాల్గొని ఇచ్చేసామండి, లేదా కాంట్రాక్ట్ బేసిక్ మేము ఇచ్చేసాము, మీకు ఆ ఖాళీ లేవు అనేటటువంటి చెప్తాం. కానీ మాకు రావాల్సినటువంటి ఈరోజు ఇద్దరం వికలాంగులు మ్యారేజ్ చేసుకున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. దాదాపు 3 సంవత్సరాల కింద నుంచి అసలు మీరు ఎప్పటికైనా మాకు కలిసి ఉద్యోగాలు కల్పిస్తే జీవనోధారం ఉంటుందని ఉద్దేశించి ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లల్ని ఆర్థికంగా చదివించుకోవడానికి కూడా ఉంటుందని ప్రోత్సహించాలి. అయితే వాటర్ ప్రాబ్లం ఇబ్బందిగా ఉంటుంది. మన అడిగి పక్కన పోయిన సంవత్సరంలో ఇచ్చాను. దాదాపు ఒక 40 మంది చెప్పారు కంప్లీట్ చేస్తాను. రోజులు వస్తాయి మన వర్షం పడుతుంది. లాస్ట్లో మేడం గారు కూడా చెప్పారు, గతంలో స్తంభాలు కూడా కంప్లీట్ పెట్టారు.